హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటో ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఊరగాయ చేసుకోవడానికి ఎండతో పని లేదు, ఎక్కువ రోజులు టైం కూడా పట్టదు. 20 రోజుల వరకు నిల్వ ఉండే ఈ ఊరగాయని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. దీన్ని కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పొడి తయారు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుని ఒక 1/2 కేజీ టమాటోల ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల గింజలేని చింతపండు కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మనం ముందుగా సిద్ధం చేసిన ఆవాల మెంతుల పొడి, ఒక 50 గ్రాముల కారం, 50 గ్రాముల సాల్ట్, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. తాలింపు వేగుతున్నప్పుడు ఒక 4 ఎండుమిర్చీల ముక్కలు, ఒక 5-6 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని వేగాక మనం ముందుగా మిక్సీ చేసిన ఈ పేస్ట్ కూడా వేసుకుని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఊరగాయని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి 20 రోజుల వరకు నిలువ ఉంటుంది. Thank you. Please like, share and subscribe.